ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకస్మిక తనిఖీ. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం. స్థానిక ప్రజా ప్రతినిధుల సమీప పాఠశాలలు పర్యవేక్షించాలి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం అమ్మ చేతి వంటను తలపించేలా ఉండాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కోవూరులోని జెట్టి బలరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు ఆవిడే స్వహస్తాలతో భోజనం వడ్డించారు. విద్యార్థినులతో కలిసి భోంచేశారు. శుచి శుభ్రత పాటించాలని ఆమె మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.